సరే, మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి చిన్ని కృష్ణ గారు, మాస్ సినిమాలకి ఒక లెజెండరీ యాక్టర్గా మనం చూసేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కథ ఎందుకు రాయలేదు? ఒకసారి ఒక 20 years బ్యాకే, ఒక 18 years బ్యాక్ అనుకుంటా, మీరు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ అని అనకండి అమ్మా. ఎందుకంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు పర్లేదు కదా, తను ఇవాళ ఈ ప్రపంచంలో ఒక రెస్పెక్టబుల్ హైలీ పెర్ఫార్మ్డ్ యాక్టర్. అతను ఏ పాత్ర ఇచ్చినా సరే తను ఆ పాత్రకి ప్రాణం పెట్టేసి కాదు, ఆ ప్రాణం పోసేసేసి ఆ పాత్రలోకి వెళ్ళిపోయి జీవించి క్లాప్స్ కొట్టించి ఏడిపించే ఒక ఉన్నతమైనటువంటి నటుడు కదా. అంతే, మనం జూనియర్ తీసేసి తారక రామారావు గారనే పిలుద్దాం. నేను మాత్రం అలాగే పిలుచుకుంటాను. నా తారక రామారావు గారికి ఒక్కసారి అవకాశం వచ్చింది, సెట్ అవ్వలేదమ్మా. ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు రావడం కంటే ఇప్పుడు రావడం బెటర్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంత పెద్ద పెద్ద హీరో అయిపోయాడు కదా. ఆ పెద్ద హీరోకి ఒక పెద్ద కథతో మళ్ళీ పిలిస్తే వెళ్ళి రాయాలని నాకు ఉంది తల్లి. మీరు చిరంజీవి గారితో పనిచేశారు, బాలకృష్ణ గారితో పనిచేశారు. సౌత్లో లెజెండరీ యాక్టర్స్ అనంటే కళ్ళు మూసుకొని ఎవరన్నా చెప్పే పేర్లు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా మినిమం టు మినిమం 500 to 600 crores బిజినెస్, ఇది మినిమం మాట్లాడుతున్నా నేను. అంత ఈక్వల్ స్టార్డమ్ ఉన్న హీరోలు మనకి ఉన్నారు కదా. మరి మన వాళ్ళు చేసిన సినిమాలు, నేను ఏదైతే లెజెండరీ స్టార్స్ అని మాట్లాడుతున్నానో, అంత బిజినెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి చూడలేకపోతుందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ దీప్తి గారు, మంచి క్వశ్చన్ వేశారు. ఏజ్ గ్రూప్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈక్వల్ హీరోలు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆయన ఎందుకు 500 crores మినిమంలో ఎప్పుడు 400 to 500 crores ఉంటారు, ఇక్కడ ఎందుకు లేదనేది దానికి కారణం మాత్రం మనం డీకోడ్ చేస్తే కనుక, ఆ టాపిక్ని కనుక చాలా డీకోడ్ చేసి లోపలికి వెళ్ళి కనుక మనం కనుక ఎక్కువ అన్వేషణ చేస్తే మాత్రం ఒక రచయితగా నేను చెప్పేది ఏంటంటే, టోటల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ రజనీకాంత్ గారిది కాదు, ఇక్కడ చిరంజీవి గారిది కాదు, బాలకృష్ణ గారిది కాదు. నటించటంలో వాళ్ళు పరాకాష్ట, వాళ్ళకిచ్చిన పాత్రని వాళ్ళు 100% ఆవిష్కరిస్తారు. అది నరసింహనాయుడు కానీ, సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, చిరంజీవి గారికి ఖైదీ కానీ, ఇంద్రా కానీ, ఘరానా మొగుడు కానీ, ఆయన వాట్ నాట్ ఠాగూర్ కానీ, వినాయక్ గారిది మొన్న వచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 కానీ ఎప్పుడు ఎక్కడ ఆవిష్కరించలేదు. నాట్యాల్లో ఆవిష్కరించలేదా, డైలాగుల్లో చేయలేదా, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లో చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో టాప్ నెంబర్ 1గా చేసే హీరోలు ఇద్దరు కూడా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎక్కడ 0.01% కూడా తక్కువ కాదు. కానీ చేస్తున్న తప్పులు అంతా కూడా దీనికి కారణం దర్శకులు, రచయితలు. మనం ఇచ్చే కంటెంట్ ఎప్పుడు కూడా ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. చిరంజీవి గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ 500 crores అబోవ్ సినిమా అంటే ద కంటెంట్ విల్ డిసైడ్, దట్స్ ఆల్. ఒక్కసారి మళ్ళీ అవకాశం వస్తే చేస్తాను. ఎవరు ఏంటో థియేటర్లో రెవెన్యూస్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సనాతన ధర్మం హిట్ రూపంలో వస్తుంది. ఆ ధర్మం ఏం చేయబోతుందో ఇంకొక రౌండ్ వస్తే కానీ తెలుస్తుంది. బట్ 100% రచయితల తప్పు అంటాను, దర్శకులదే తప్పు అంటాను తప్పితే వాళ్ళ తప్పు మాత్రం 1% కూడా లేదు. అద్భుతమైనటువంటి నటులు, తెలుగు ఇండస్ట్రీ చేసుకునేటువంటి వరం, అదృష్టం అన్నమాట. కానీ కంటెంట్ ఇవ్వకపోవడం మాత్రం మా రచయితలది, మా దర్శకులదే ప్రధానమైన పాత్రని మాత్రం చెప్పగలను. ఒకప్పుడు మీరు ఇచ్చిన హిట్స్, మీరు చూసిన హిట్స్తో మాట్లాడితే, రిలేట్ చేసుకుంటే, మీడియా హౌస్లు మీ నుంచి ఫోన్ల కోసం ఎదురు చూసేవి. ఇప్పుడు మీడియా హౌస్లు కాస్త ముభావంగా ప్రవర్తిస్తున్నాయి మీ పట్ల అని అంటే ఏం చెప్తారు? చిచ్చి అదే మీరు ఉండదమ్మా. చిచ్చి మీడియా హౌస్లన్నీ, నేను పనిచేసిన మీడియా హౌస్లు అసలు ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు గీతాడ్స్,
దత్తు గారు ఈరోజు పొద్దున కూడా నాకు మెసేజ్ చేశారు, నేను కూడా మాట్లాడుకున్నాం. అదేం ఉండదు, దత్తు గారి పిల్లలు కానీ అట్లా ఏం ఉండదు. అన్నీ సెట్ అవ్వాలి. ఒక సినిమా అంటే సెట్ అవ్వాలి అన్నీ అనమాట. ఆ టైము ఆ కాలము వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. నేను చెప్పాను కదా, నేను నా పర్సనల్ పనుల వల్ల అమెరికాలోను, దుబాయ్లోను, మిగతా కొంచెం ఆఫ్రికాలోను నాకు పనులు ఉండటం వల్ల, నా కుటుంబ ఇది ఉండటం వల్ల ఇదే అనమాట. త్వరలోనే అన్నయ్యని కూడా కలవటం జరిగింది. సో ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఈ 2025లోనే అనౌన్స్ అవుతాయి. అది ఒకప్పుడు అండి సినిమా హిట్ అవ్వాలి అంటే కథలో మంచి బలం ఉండాలి అని ఒకప్పుడు అనమాకమ్మ, ఎప్పటికీ ఇప్పుడు కూడా నా నెక్స్ట్ సెంటెన్స్ అదే. ఇప్పుడు కథలో బలంతో పాటు బడ్జెట్లో కూడా బలం ఉండాలి. 400 కోట్లు 500 కోట్లు. ఆ సినిమా ఫేస్ ఆఫ్ ద సినిమా ఎలా మారిపోతుందంటే, బాగా ఖర్చు పెట్టి చేసే సినిమాలని ఒక రకంగా జనాలు, సినిమా అంటే ప్రాబబిలీ ఇలా ఉంటేనే ఎక్కువ ఓన్ చేసుకుంటామేమో అన్న స్టేజ్కి కూడా వెళ్ళారు. దట్స్ అ డిఫరెంట్ ట్రెండ్ ఆల్ టుగెదర్. దీన్ని మీరు ఎలా చూస్తారు చిన్ని కృష్ణ గారు? దానికి ఒక మంచి ఉదాహరణ నాకు చాలా విజయేంద్ర ప్రసాద్ గారు అనే ఒక రచయిత మా కంటే ముందు ఆయన చాలా పెద్ద హిట్లు ఆల్ టైమ్ రికార్డులు ఇచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ అబ్బాయి శ్రీ రాజమౌళి గారు, తను డైరెక్టర్ అయిన దగ్గర ఫస్ట్ ఫిలిం నుంచి కూడా నాకు పరిచయం. ఆ అబ్బాయి రాజమౌళి గారు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా ఇంతవరకు ఇన్ని సినిమాలు దర్శకత్వం వహించినటువంటి ఏకైక దర్శకుడు ఈ జనరేషన్లో మాత్రం ఎంటైర్ ఇండియాలో ఓన్లీ రాజమౌళి గారు. ఎవరెస్ట్ శిఖరం పైన పీక్లో అట్లాగే అందరూ అంటారు, ఎక్కటం దిగటం కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ఎక్కటం దిగాలి కదా అని. దిగడు. ఎందుకు దిగడంటే, వాళ్ళ నాన్నగారు రాసే స్క్రిప్ట్ని తను 100 times ఎన్హాన్స్ చేసి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాడు కదా. ఎక్కే పోర్చ్ ఒకటి ఉంటుంది కదా మీకు. ఎక్కే పోర్చ్ ఏంటి? రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో ముందో వెనకాలో ఉంటుంది, జెండా పాతారు, పాతినప్పుడు కూడా ఒక పోర్చుని ఉంటుంది. కానీ ఆయన పైకెక్కి ఏం చేశాడంటే, ఒక మెడిటేషన్లో ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. ఆ ధ్యానాన్ని అప్పుడే డిస్టర్బెన్స్ ఎవరు చేయరు. చెయ్యనంత కాలం ఆ ఎవరెస్ట్ శిఖరంలో, భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరములో జెండా పాతడానికి వెళ్ళలేదు. జెండా పాతడానికి ఎక్కే వీళ్ళు పాతారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు, మా గురుతుల్యులు లాంటి ఒక విజయేంద్ర ప్రసాద్ గారి కొడుకు, అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు, అక్కడ ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానానికి, ఆ వచ్చే బై ప్రొడక్ట్కి, భారతదేశ చలనచిత్ర పరిశ్రమానికి హిట్లకి బౌండరీస్ లేవు, బడ్జెట్కి బౌండరీస్ లేవు. అదేందా హీరోలు ఎలివేషన్స్కి ఇది లేదు. తనతో పాటు తీసుకెళ్ళినటువంటి హీరోల్ని ఎక్కడ పెట్టాడు, నిర్మాతల్ని ఎక్కడ పెట్టాడు, తను ఎక్కడ కూర్చున్నాడు అంటే మొత్తం ధ్యానం, సక్సెస్ అనే ధ్యాన సమాధిలో చక్కగా ఆస్వాదిస్తూ ఇప్పుడు కూడా ప్రపంచం మెచ్చే ప్రాజెక్టుకి పునాదులు వేసుకుంటూ ఆ ధ్యానంలో కూర్చున్నాడని నేను బిలీవ్ చేస్తాను. సో దానికి బడ్జెట్లు లిమిట్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అతి తక్కువ బడ్జెట్లో తీసిన కాంతార 10-12 కోట్లలో 200-300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేసింది భారతదేశంలో. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో అట్లా చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అని కాదు. మీకు బాహుబలి చూస్తే అది ఒక దృశ్య కావ్యం. ఎంతోమంది రాజుల కథలు మనం చూసాం ఇంతకుముందు. ఆ దృశ్య కావ్యానికి చెక్కటానికి తను తీసుకున్నటువంటి టైము, తను తీసుకున్నటువంటి జాగ్రత్త, తను తీసుకున్నటువంటి ప్రతి క్షణం నిద్ర మరి ఎప్పుడు నిద్రపోతాడో, మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు. కానీ ఏం చెప్పమంటారు, ఆయన గురించి నేనైతే ఓ పుస్తకం రాయమంటే పుస్తకం రాస్తాను రాజమౌళి గారి గురించి. అది ఐ లవ్ హిమ్. అలాగే రాజమౌళి గారితో పాటు మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి. అంటే ఈ తరం డైరెక్టర్ల గురించి రాజమౌళి గారి తర్వాత వచ్చిన డైరెక్టర్లో మాత్రం నాకు బాగా ఇష్టమైన, నేను రైటర్ని బాగా ఇష్టపడతాను. ఫస్ట్ సుకుమార్ గారి గురించి ఆల్రెడీ చెప్పేశాను. కరెక్ట్. ఆఫ్టర్ దట్ హీఈస్ ద మిస్టర్ సుకుమార్ గారు. డైరెక్టర్గా అతను ఎక్స్ట్రీమ్ అనమాట. ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే, నేను 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసి
బాంబేలో ఉన్నటువంటి టీ సిరీస్లో ఉన్నటువంటి రాజేంద్ర అనే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. నాకు ఇక్కడ నూన్ షో అయింది, నూన్ షో గంగని చెప్పాను. టీ సిరీస్లో రాజేంద్ర అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చెప్పాను, అతను నాకు బంధువు అవుతాడు. అతనికి చెప్పాను అనమాట, అర్జెంటుగా నువ్వు వెళ్ళి సినిమా చూడు, రిలీజ్ రోజున. చూశాడు అతను. అదే అర్జున్ రెడ్డి, అదే సందీప్ వంగ. సో ఆ అబ్బాయికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీలో జస్ట్ ఒక టీజర్స్ చూశారు. ఒకటి అర్జున్ రెడ్డి, 2 యానిమల్. సోల్తో కథ రాయటంలో సుకుమార్ గారు అండ్ సందీప్ వంగారెడ్డి గారు నిష్ణాతులు. ఆత్మావిష్కరణ చేస్తారు కథలో. ఆ ఆత్మని క్లియర్ కట్గా ప్రజెంట్ చేస్తారనమాట. హంగులు, ఆర్భాటాలు, స్కేల్స్, బ్రహ్మాండంతో కొంతమంది చేస్తారు, ఆత్మతో కొంతమంది చేస్తారు. ఈ ఆత్మావిష్కరణతో చేసినటువంటి పుష్ప, ఆత్మావిష్కరణతో చేసినటువంటి కథ రాసినటువంటి అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మీరు చూశారు. అదనమాట ఆత్మావిష్కరణ. సోల్ని ఆవిష్కరింపజేయాలి కథలో. దానికి వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. బాగా నచ్చిన సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వాటిలో? అన్డౌటెడ్లీ పుష్ప. అన్డౌటెడ్లీ పుష్ప. నేను 1.5 years బ్యాక్ చెప్పాను. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, దీని పార్ట్ 2 రాబోతుంది, ఇది భారతదేశంలో అన్ని రికార్డుల్ని తిరగరాస్తుందని కూడా చెప్పాను. ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు, నాది యూట్యూబ్లో ఉంది. నేను కంటెంట్ చెప్తే ఫోర్కాస్ట్ చేయగలను అనే నమ్మకం ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు, భవిష్యత్తులో చెప్పలేను. కానీ ఇంతవరకు ఎనీ ఫిల్మ్